ఐడిటీవీ మన ఉనికి మన వాణి. పచ్చదనమే శ్వాసగా, ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా ప్రతిక్షణం పరితపించిన వనజీవి రామయ్య ఇక సెలవట్టు ఆ ప్రకృతిలో మమేకమైపోయారు. పచ్చదనం పెంపొందించే సేవ నుంచి శాశ్వత సెలవు తీసుకున్నారు. భావితరాలకు పచ్చదనాన్ని సజీవంగా అందించాలని అనుక్షణం పరితపించి అలసిపోయిన ఆ గుండె ఇక శ్రమించలేనంటూ విశ్రమించింది. ప్రకృతిని కాపాడుకోకుంటే భవిష్యత్తుకు ఎంత నష్టమో తన పోరాటంతో ఆరాటంతో తెలియజేసిన రామయ్య జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది. ఆదర్శజీవి, ప్రకృతి పరిరక్షణ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన పుణ్యమూర్తి వనజీవి రామయ్య ఇక లేరు. ప్రకృతి సేవకు శాశ్వత సెలవు ప్రకటించిన ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఖమ్మంలోని తన స్వగ్రామంలో గుండెపోటుతో రామయ్య తుదిశ్వాస విడిచారు. చివరి క్షణాల్లో రామయ్య ఇబ్బంది పడుతున్నాడని గుర్తించిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రభుత్వ దవాఖానాకు తరలించిన ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు వనజీవి రామయ్య. ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య 1937 జూలై 1న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పుల్లమ్మ, లాలయ్య. జానమ్మను వివాహం చేసుకున్న రామయ్య 3 కొడుకులకు 1 బిడ్డకు జన్మనిచ్చారు. తన మనవళ్లు, మనవరాళ్లకు కూడా చెట్ల పేర్లు పెట్టి ప్రకృతిపై తనకున్న అభిమానాన్ని, పచ్చదనం పరిరక్షణలో తన నిబద్ధతను పదే పదే చాటుకున్నారు. పేదరికం ఇబ్బంది పెడుతున్నా తట్టుకొని నిలబడ్డారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రతి క్షణం పరితపించారు. కాంక్రీట్ జంగల్గా మారుతున్న ప్రస్తుత ప్రపంచ తీరుపై యువకుడిగా ఉన్నప్పటి నుంచే ఎంతగానో ఆవేదన చెందారు వనజీవి రామయ్య. అందుకే ఖాళీగా ఉన్న ప్రతి చోట మొక్కలు నాటడాన్ని అలవాటు చేసుకున్నారు. ఇతరులతో కూడా మొక్కలు నాటింపజేస్తూ ఉండేవారు. విద్యా సంస్థల్లో, దేవాలయాల్లో, ఆసుపత్రుల్లో, రహదారుల పక్కన ఇలా ఎక్కడ పడితే అక్కడ చెట్లను నాటింపజేసేవారు. ప్రకృతి పచ్చగా ఉంటేనే ప్రజలంతా ఆనందంగా జీవించగలుగుతారని, భావితరాలకు అది ఎంతో మేలు చేస్తుందని 10 మందికి చెప్పేవారు. వృక్షో రక్షతి రక్షితః అంటే చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడతాయని అర్థం. ఈ సూత్రాన్ని విజయవంతంగా ఆచరణలో పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచి గొప్ప సామాజిక సేవకుడిగా వనజీవి రామయ్య చరిత్రలో నిలిచిపోయారు. ఈ క్రమంలో తన ఇంటి పేరు దారిపెల్లె అన్న విషయాన్ని తెలిసిన వారు కూడా మరిచిపోయేంతగా ప్రభావాన్ని కలిగించిన వనజీవి రామయ్యగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఇంతటి ఘనమైన ప్రకృతి సేవ చేసిన వనజీవి రామయ్యను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయేలా గౌరవించింది. ఇంతటి గొప్ప వ్యక్తి ఇక లేరు అని తెలుసుకున్న ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. బరువెక్కిన హృదయంతో నివాళులర్పిస్తున్నారు. వనజీవి రామయ్య లాంటి వ్యక్తి యుగానికి ఒక్కడు ఉన్నా ప్రకృతి పచ్చగా పరిడవిల్లుతుందని చెప్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా రామయ్య మృతిపై సంతాపాన్ని తెలియజేసింది. ఈయన చేసిన సేవలను కొనియాడింది.